మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి భయం పోవాలంటే ఏం చేయాలి సార్? ఆ ఫియర్‌ని స్టూడెంట్ నుంచి ఎలా తీసేయాలి? ఎలా అంటే అండి, ఇప్పుడు స్టూడెంటు ఒక రీసెర్చ్ జరిగింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో. అయితే అందులో 65% స్టూడెంట్స్ ఓన్లీ ఎడిషన్, సబ్ట్రాక్షన్ తెలుసు. In India, if you open any book, A for Apple only from the past 45 years. ఎందుకు A for Apple పెట్టారు అంటే, పిల్లోడిని ఫిక్స్ చేసేస్తున్నాం, ఇదే చదవాలి, మీకు ఇదే ఉంది అని చెప్పేసి. మనం ఒక ఇన్నోవేటివ్ వేలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఎడ్యూ మెంటర్ బాదం సుభాష్ గారు మనతో ఉన్నారు. చాలామందికి మ్యాథ్స్ అంటే చాలా భయం, ఈ సబ్జెక్ట్ అంటేనే. దరిదాపులో కూడా వెళ్ళారు కొంతమంది మ్యాథ్స్ స్టూడెంట్స్ కే ఇష్టం ఉంటుంది, కానీ ఎక్స్ మ్యాథ్స్ వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు. బట్ 10th క్లాస్ వరకు ఇది కంపల్సరీ మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి నేర్చుకోవాల్సిందే. బట్ ఇలాంటి ట్రిక్స్ కొన్ని మ్యాథ్స్లో కొంతమందికి చాలా డౌట్స్ ఉంటాయి. మ్యాథ్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ప్రాబ్లమ్స్ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ని మనం ఎలా లవ్ చేయాలి అన్నది విషయాన్ని మనకి ఇప్పుడు సుభాష్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. ఓకే. అసలు మ్యాథ్స్ అంటే చాలామందికి చాలా భయాలు ఉంటాయి, కానీ మ్యాథ్స్ సబ్జెక్ట్ అవలీలగా చేయొచ్చు అని మీ వీడియోస్ ద్వారా చాలామంది పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. అసలు ఈ బాదం సుభాష్ గారు మ్యాథ్స్ మీద ఇంత అవగాహన ఎలా వచ్చింది? మీ ఎక్స్పీరియన్స్ ఏంటిది? ఎక్కడెక్కడ మీరు వర్క్ చేశారు? అండ్ ఇప్పుడు బిజీ షెడ్యూల్స్, మీరు 1 hour ట్యూషన్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. అసలు బాదం సుభాష్ గారు అంటే ఎవరు? అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో? హాయ్ అండి, నా పేరు సుభాష్. ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఫ్రమ్ ద 2005 in Hyderabad. Before I worked in Nalanda College 2003 as a maths lecturer. After that, I have the years of experience in teaching some corporate colleges only. Along with that, I am taking the tuitions of the IGCSE and IB also. In India, the mostly syllabus are SSC, CBSE, ICSE only. One is SSC, B is CBSE, C is ICSE only. And along with that, I am taking the tuitions from the IGCSE. It is related to the US only. IB curriculum is related to the UK only. I observed so many things from the state syllabus and compared to the IB students. What is the difference means, I asked one question in tuition. That guy name is Monish Raj. He is studying in the 6th class. At that time, I asked where we can use the trigonometry in daily life. He gave me the 12 answers along with the explanation. I asked the same thing in the some corporate college, Sri Gayatri College. They gave me one answer, irrespective intermediate second year, respect of their thing. They gave me only one answer only. I observed and I done the research on the students. There is a kind of difference only. వాళ్ళు ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా చదవాలి, అసలు స్టూడెంట్కి మంచి ఎట్లాగా మంచి మార్క్స్ రావాలి అనే దాని మీద నేను చాలా రీసెర్చ్ చేశానండి. అయితే ఇక్కడ స్టూడెంట్కి నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు చెప్తున్నాను. నేను కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎలాంటి స్టూడెంట్స్ని ట్రైన్ చేసాం. Till now, I trained above the 20,000 students. 20,000 students only. Above the 20,000 only. At that time, I worked in corporate college, means it's a kind of in every class 150 above ఉండేవారు. అయితే ఇప్పుడు పిల్లలు ఏంటి డిఫరెన్సు అంటే, ఎప్పుడు చిల్డ్రన్స్ వర్ బోర్న్ యాజ్ ఎ జీనియస్ ఓన్లీ. మనం ఇప్పుడు మీరు ఒక టెక్స్ట్ బుక్ తీసుకున్నారు. మై ఏజ్ ఈజ్ 45 years. At that time, A for Apple only. In India, if you open any book, A for Apple only from the past 45 years. ఎందుకు A for Apple పెట్టారు అంటే, పాత బుక్ రాస్తున్నాయని A for Apple ఉంది. ఇప్పుడు కొత్త బుక్ కూడా దాని నుంచే కాపీ రాస్తున్నారు. ఇట్స్ ఎ కట్ కాపీ పేస్ట్. ఎందుకు అంటే, సో మెనీ థింగ్స్, యాపిల్ ఉన్నది, ఏరోప్లేన్ ఉంది, ఆరో ఉంది, ఎన్నో ఉన్నాయి ఏ మీద. యూ వోంట్ ఫిక్స్ ద స్టూడెంట్ ల్యాండ్ ఫ్రమ్ ద A for Apple only. యు ఆర్ ఫిక్సింగ్, పిల్లోడిని ఫిక్స్ చేసేస్తున్నాం, ఇదే చదవాలి, మీకు ఇదే ఉంది అని చెప్పేసి. మనం ఒక ఇన్నోవేటివ్ వేలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. అది ఎందుకు అంటే, మన టెక్స్ట్ బుక్స్ కానీ, మన టీచర్స్ కానీ, మన పేరెంట్స్ కానీ, మనం మంచి మార్కులు రావాలి అంటే
ఎలా అన్నది నేను అబ్జర్వ్ చేశా. అక్కడ స్టూడెంట్ లోపమా, లేకపోతే పేరెంట్ లోపమా, లేకపోతే టీచర్స్ లోపమా, సొసైటీయా, ఇట్లాంటి విషయాల మీద చాలా అధ్యయనం చేశాను. నాకు తెలిసిన విషయాలు, నేను నా అనుభవంలో వచ్చిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే, సూపర్. సబ్జెక్ట్ మ్యాథ్స్లో చెప్పడం జరిగింది, కానీ మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలామందికి భయం ఉంటుంది. అవునండి. ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి భయం పోవాలంటే ఏం చేయాలి సార్? ఆ ఫియర్ని స్టూడెంట్ నుంచి ఎలా తీసేయాలి? సబ్జెక్ట్ని కూడా ఇంట్రెస్ట్గా చేయాలి ఎలా? ఎలా అంటే అండి, ఇప్పుడు స్టూడెంటు పేరెంట్కి ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు పేరెంట్స్ చూడాలి. ఇప్పుడు మన వాళ్ళు పేరెంట్స్ ఎలా అనుకుంటారంటే, నేను స్కూల్కి పంపించే కదా, ఐ సెండ్ దెమ్ టు స్కూల్, దే విల్ కేర్ అబౌట్ మై చిల్డ్రన్ స్టడీ. ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరు పిల్లలే ఉంటారండి. వాళ్ళిద్దరు పిల్లలు ఏం చదివారో లేదో మనమే చూసుకోలేకపోతే, ఒక స్కూల్కి వచ్చేటప్పటికి కొన్ని స్కూల్స్లో 600 మెంబర్స్ ఉంటారు, కొన్ని స్కూల్స్లో 300 మెంబర్స్ ఉంటారు, కొన్ని స్కూల్స్లో 1000 మెంబర్స్ ఉంటారు, కొన్ని స్కూల్స్లో హైదరాబాద్లో 2000 మంది పైన ఉన్న స్కూల్స్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి స్కూల్స్ ఎట్లా ఉన్నాయి, ఎస్ఎస్సి స్కూల్స్ ఏంటి, సిబిఎస్ఈ స్కూల్స్ ఏంటి, ఐసిఎస్ఈ స్కూల్స్ ఏంటి, ఐబీ కరికులం చెప్పే స్కూల్స్ ఏంటి, ఐజీసీఎస్సీ కరికులం చెప్పే స్కూల్స్ ఏంటి, ఎలా ఉన్నాయి స్కూల్స్ ఎడ్యుకేషను, అసలు బుక్స్ ఎలా ఉన్నాయి, అసలు పిల్లోడు ఏం చేస్తున్నాడు, అసలు మీరు ఎలా రెస్పాన్స్ అవుతున్నారు, మీకు పిల్లోడు ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు మన పిల్లోడు, చదివాడా లేదా చూడాల్సిన బాధ్యత ఎవరికి ఉంది అంటే పేరెంట్గా మనకు ఉంది. ఏం హోంవర్క్ చేశాడు, అసలు ఏం హోంవర్క్ ఇచ్చారు, అసలు స్కూల్లో వీడు నోట్స్ రాసాడా లేదా, అసలు వీడు పెన్స్ పట్టుకెళ్తున్నాడా లేదా, అసలు బుక్స్ ఉన్నాయా లేదా, ఇవేమీ లేవు. వాడు, నేను ఫస్ట్ క్లాస్ తీసుకున్నా చాలాసార్లు, బుక్ ఉండదు, పెన్ ఉండదు, బుక్ ఉండదు, పెన్ ఉండదు. సార్ మర్చిపోయా. ఏంటి మర్చిపోవడం అంటే, ఒక బ్యాగ్ తెచ్చుకుంటాడు, అన్ని బుక్స్ ఉండవు అందులో, ఏవో 4-5 బుక్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ ఏ కమింగ్ ఫ్రమ్ ద మూవీ, ఏదో మూవీకి వస్తున్నట్టు తెచ్చుకుంటాడు. నేను మొన్న ఒక 3 months జూన్లో క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఒక అమ్మాయి కాలేజ్కి వచ్చింది. ఆమె బుక్స్ తెచ్చుకోలేదు. ఆమె పక్కన అమ్మాయి, ఏం పర్వాలేదు, ఐ విల్ గివ్ ద పేపర్ అని ఒక పేపర్ టేర్ చేసి ఇచ్చింది. దట్స్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద కాలేజెస్ అండ్ స్కూల్స్. ద మోస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్ ఎప్పుడు వస్తారు స్కూల్కి కానీ, కాలేజీకి కానీ, ఇన్స్టిట్యూట్కి కానీ, ఫీజు పే చేయడానికి వస్తారు పేరెంట్స్. తర్వాత అడుగుతారు, ఎప్పుడు క్వార్టర్లీ అయిన తర్వాత ఒకసారి అడుగుతారు. తర్వాత మళ్ళీ లాస్ట్లో మళ్ళీ రిజల్ట్ అయిపోయిన తర్వాత ఏమొచ్చింది మా అబ్బాయికి, మీరే కదా చూసుకోవాలి. మీరే అంటే 1200 మంది ఉన్న స్కూల్లో ప్రిన్సిపల్ చూసుకోవాలా, టీచర్ చూసుకోవాలా, మేనేజ్మెంట్ చూసుకోవాలా? ఇద్దరు పిల్లలు ఉన్నా, లేకపోతే ఒకే ఒక్క పేరెంట్ ఉన్నా, మీరు హోంవర్క్ చేస్తున్నాడా, పెన్ ఉందా, పెన్సిల్ ఉందా, ఎరేజర్ ఉందా, బ్యాగ్ ఉందా, ఇవేమీ చూడకుండా మీరు పంపించినప్పుడు అది బాధ్యత, తప్పు ఎవరిది అంటే స్టూడెంట్దా, పేరెంట్దా, మేనేజ్మెంట్దా, సొసైటీదా? అంటే చాలా విషయాలు మనం ఏంటంటే, మన ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే పేరెంట్గా మనం ఒక మంచి సీరియల్ చూస్తూ ఉంటాం. అది ఏదో ఒకటి చాలా మంచి సీరియల్, అన్నీ కూడా మంచి సీరియల్ 7 నుంచి 9 దాకానే వస్తాయి. మంచి టాప్ సీరియల్స్ అన్నీ కూడా ఏదో కార్తీక దీపం అనుకోండి, ఏదో ఒక దీపాలు. అయితే ఆ సీరియల్స్ వచ్చే టైంలో మనం సీరియల్ చూస్తాం, మన పేరెంట్స్ కూడా వాళ్ళకి నచ్చిన జెమినీ టీవీలోనో, వాళ్ళకి నచ్చిన ఈటీవీలోనో సీరియల్ చూస్తూ ఉంటారు. వీఆర్ వెరీ న్యూక్లియస్ ఫ్యామిలీస్, అందరూ కూడా డబుల్ బెడ్రూమ్, 3 బెడ్రూమ్లో ఉన్న వాళ్ళే, ఎవరికి ప్యాలెస్లు ఉండవు. అయితే వాళ్ళు ఎలా చదువుకుంటారు? హోంవర్క్ చేసాడా లేదా? మనకు కూడా మనం ఏంటంటే డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తాం, అప్పుడు రిలాక్స్ అవ్వాలి. కాబట్టి అప్పుడే సీరియల్ చూసేయాలి మనం కూడా. ఇంకా చాలా కొంప మలిగిపోద్ది, రేపు ఏం జరిగిందో తెలియదు మనకి. అది చూడకపోతే చాలా ఇంటెన్షన్ ఫీల్ అయిపోతూ ఉంటాం. మన పిల్లోడి ఎడ్యుకేషన్ ముఖ్యం కాదు ఇక్కడ, మన ముఖ్యం ఏంటంటే ఎపిసోడ్లో ఏమైపోయింది నిన్న, ఆ ఎపిసోడ్లో ఏమైంది, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నీ చాలా ఈగర్గా వెయిట్ చేసేస్తూ ఉంటాం. మన ఇంట్లో మన పిల్లలు చదువుకున్నారా, టిఫిన్ తిన్నారా, వీడికి కడుపు నొప్పి వచ్చిందా, లేకపోతే వీడి స్కూల్లో ఎలా ఉన్నాడు, ఇవేమి విషయాలు మనకు అవసరం లేదు. మనం చూడవలసిందల్లా టీవీ, తర్వాత సోషల్ మీడియాలో పోస్టులే ఉన్నాయి, లేకపోతే మంచి ఎక్కడ బట్టలు బాగున్నాయి, లేకపోతే ఎక్కడ ఫుడ్ బాగుంది. వీఆర్ ఇన్ దట్ వే ఓన్లీ, వీఆర్ రన్నింగ్ ఇన్ దట్ కాంపిటీషన్. మనం ఏం చెప్తామంటే, నీకు ₹1,00,00,000 ప్యాకేజ్ ఉన్న అది కాలేజీలో రావాలి, లేకపోతే ఏదైనా కంపెనీలో రావాలి. ఆ కంపెనీలో రావాలంటే ఏం చేయాలి, నీ బాధ్యత ఏంటి?
స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లోడు ఏం చదివాడు, అసలు బుక్స్ పట్టుకెళ్ళాడా, నోట్స్ రాస్తున్నాడా లేదా, హౌ హీఈస్ బిహేవింగ్ విత్ ద పేరెంట్స్ ఆర్ సొసైటీ, అసలు ఎట్లా ఉన్నాడు మన పిల్లోడు అన్నది, ఈ ఏం విషయాలు పట్టించుకోకుండా చేస్తూ ఉంటే మనకి చాలా మార్కులు తక్కువ వస్తాయి. కాబట్టి పిల్లలకి మీరు ముందు నుంచి నేర్పండి. అది డిసిప్లిన్. అసలు చదువు ముందు రావాలంటే డిసిప్లిన్ కావాలి. ఆ డిసిప్లిన్ కావాలంటే ముందు మనకి మంచిగా ఎట్లాగా స్కూల్కి బుక్స్ పట్టుకెళ్తున్నాడా లేదా, అసలు మనకి టేబుల్స్ చదువుతున్నాడా లేదా, అసలు ఎల్సిఎం అంటే ఏంటి, 1/2 + 3/4 = అని ఇస్తే కిందవి 2 పైన 2 కలిపేస్తున్నారు పిల్లలు. 1/2 + 3/4 అని ఇస్తే కింద 2 నెంబర్స్ పైన 2 నెంబర్స్ కలిపేస్తున్నారు. ఒక రీసెర్చ్ జరిగింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో మేబీ 4 years ago. ఒక కార్పొరేట్ కాలేజ్ అనే కాదు, కార్పొరేట్ స్కూల్ అనే కాదు, అన్ని ఇండియాలో మొత్తం పిల్లలు తీసుకుని వీళ్ళు చదువులు ఎలా ఉన్నాయి అన్న దాని మీద రీసెర్చ్ చేశారు టైమ్స్ ఆఫ్ ఇండియా వారు. అయితే అందులో 65% స్టూడెంట్స్ ఓన్లీ ఎడిషన్ సబ్ట్రాక్షన్ తెలుసు. అప్ టు 10th క్లాసు వాళ్ళకి తెలిసినవి ఏంటి, ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్. డివిజన్స్ మల్టిప్లికేషన్ తెలిసిన వారు ఓన్లీ ఇంకా రిమైనింగ్ 35%లో ఉంటారు. అయితే నేను మొన్న 2 నెలల క్రితం పాఠం స్టార్ట్ చేసినప్పుడు ఐ రోట్ ఆన్ ద బోర్డ్ 1/0. దే డోంట్ నో వేర్ ద కెప్ట్ 0, వేర్ ద కెప్ట్ 1. వాళ్ళకి 1 ఎక్కడ పెట్టాలో 0 ఎక్కడ పెట్టాలో తెలియలేదు. అది మన పిల్లల యొక్క పరిస్థితి. అది పేరెంట్గా మనం చూడవలసిన బాధ్యత ఏంటి, అసలు ఏం చదువుతున్నాడు, ఇవేమీ అక్కర్లేదు, ఇవేమీ పట్టించుకోకుండా వాడికి ఇంజనీరింగ్ ర్యాంక్ వచ్చేయాలి. పేరెంట్స్ ఏంటంటే మా అబ్బాయి ఐఐటి ఏం చదువుతున్నాడు అంటే, మా అబ్బాయి ఐఐటీలో చదువుతున్నాడు. ఐఐటీలో చదవట్లేదు, ఐఐటి కోర్స్ తీసుకున్నాడు మీ అబ్బాయి. ఐఐటి కోర్స్ తీసుకుంటే ఐఐటి వస్తుందా, అసలు ఎన్ని సీట్లు ఉంటాయి ఐఐటీలో, మన అబ్బాయికి ఏం మార్కులు వచ్చు, అసలు బేసిక్ ఫౌండేషన్లో ఎట్లా ఉన్నాయి, ఎలాంటి పారామీటర్స్ మీద ఉన్నాయి, అసలు అప్ టు 10th క్లాస్లో మన నాలెడ్జ్ ఏంటి, అసలు 10th క్లాస్ దాకా ఎలాంటి సిలబస్ ఉంటుంది. ఎవ్రీ డే సబ్జెక్ట్ ఇట్స్ కైండ్ ఆఫ్ చేంజింగ్. చాలా విషయాలు మారిపోతున్నాయి. ఎందుకు జాబ్స్ రావట్లేదు అంటే ఇదే విషయం. మనకేమో బేసిక్స్ రావు, అట్లాగే మల్టిప్లికేషన్స్ రావు. నేనేమి ఆల్జిబ్రాలో రూట్స్ ఫైండ్ అవుట్ చేయమని అడగట్లేదు. వాళ్ళకి ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ రావట్లేదు. 25 - 35 అంటే ఆలోచిస్తారు 8 అని చెప్పాలి, -10 +10 అని. అది చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ తీయడం అన్నది కూడా చాలా కష్టంగా అయిపోయింది. అంటే ఒక ఎడిషన్ సబ్ట్రాక్షన్సే చేయలేని అతను ఒక ఐఐటి అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ ఎలా చేయగలుగుతాడు అంటే, మనం ఏది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి కాలేజీలో సిలబస్ ఉంది. ఒక సిలబస్ని ఎలా కట్ చేస్తారంటే, ఒక సమ్ ఎక్స్ కాలేజ్ కానీ వై కాలేజ్ కానీ ఇంటర్మీడియట్లో ఎంసెట్ ప్రాబ్లమ్స్, జేఈ మెయిన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ చాప్టర్స్ని తీసుకొచ్చేసి కట్ చేసేసి 6th క్లాస్లో నేర్పేస్తున్నారు. అవన్నీ కూడా 6th క్లాస్లో నేర్పినప్పుడు వాడికి ఇంటిగ్రేషన్ అంటే ఏమర్థమవుతుంది, ఇంటిగ్రేషన్ ఎక్కడొస్తుంది, ఇంటర్మీడియట్లో వస్తుంది. వాడికి తీసుకెళ్ళి d/dx ఆఫ్ x⁴n అంటే వాడికి ఏమర్థమవుతుంది. వాడికి చెప్పవలసిన ఈ కాంప్లెక్స్ నెంబర్స్ ఏంటి, రియల్ నెంబర్ సిస్టమ్ ఏంటి, అసలు ఎడిషన్స్ ఏంటి, మల్టిప్లికేషన్స్ ఏంటి, ఇవేమీ చెప్పకుండా మీరేమో వాడికి తీసుకొచ్చి ఇంటిగ్రేషన్ అంటే, అలా కాకుండా ఏదో అటామిక్ స్ట్రక్చర్ ఉంది, అటామిక్ స్ట్రక్చర్ చెప్తున్నప్పుడు యాటమ్ అంటే మీరు చెప్పట్లేదు, బట్ అటామిక్ స్ట్రక్చర్ ఎలా చెప్తారు. ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ తెలియదు వాడికి న్యూక్లియస్ గురించి ఎలా చెప్తారు. ఒక యాటమ్ చెప్పాలంటే టీచర్ మస్ట్ బి నో హౌ షుడ్ దే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది యాటమ్. ఒక ఏదైనా పార్టికల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది చాలా విషయాలు, చాలా లాగింగ్ ఉంది ఎడ్యుకేషన్ సిస్టంలో. ఈ సిస్టమ్ లాగింగ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, మనం కూడా ఇప్పుడు ఏం చదువుతున్నాడో చూడాలి, అలాగే నేర్చుకోవాలి. చాలా విషయాలు ప్రతిరోజు నేర్చుకుని దాన్ని బట్టి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ రావాలి. నా ఎక్స్పీరియన్సెస్ మీకు షేర్ చేశాను. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలా విషయాలు నేను ఏవైతే అబ్జర్వ్ చేశానో నా టీచింగ్లో, ఎందుకు పిల్లలు జాబ్స్ రావట్లేదు, వై దే ఆర్ నాట్ గెట్టింగ్ ద జాబ్స్, irrespective of their education scenario, 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, తర్వాత మళ్ళీ ఐఐటి, ఇట్లా ఎన్నో కోర్సెస్లో అన్నీ, లేకపోతే మెడిసిన్ చేశారు, అన్నీ అవుతున్నాయి. కానీ ఏంటంటే ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని మనం తీసుకురాలేకపోతున్నాం. అది ఎందుకు, ఏంటి, అసలు ఎక్కడ లోపం, ఇలాంటి విషయాలు నేను మరలా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ ఉంటే టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.